సన్మానం జరుగుతున్నది. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్న నవభారత నిర్మాత నెహ్రూ ఆదర్శంగా రైతు సేవను, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక యువత నైపుణ్యాల వెలుగుతో సాగాలి అన్న రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో మిత్రులు, మీ అభిమాన నాయకుడు తూర్పు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో 15 ఆగస్టు నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక పండగ పర్వదినంగా మీ మధ్యలో జరుపుకోవడం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత ఆనందాన్ని కలిగించే సందర్భం. మిత్రులారా, ఈ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని, మా సోదరుడు ఆప్తుడు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా మా సోదరిమణి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ షెట్కర్ గారిని, అదేవిధంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు మిత్రులు సంజీవరెడ్డి గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా సెట్వెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు గిరిధర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఫహీం గారిని, పార్లమెంటులో తలపడిన ఈ ప్రాంతంలో ప్రజలలో నిత్యం ఉండే నీలం మధు గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఏ చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా పటాన్ చెరువు నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని, గాలి అనిల్ కుమార్ గారిని, శశికళ యాదవ్ రెడ్డి గారిని, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చిన మా సంగారెడ్డి మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, 15 ఆగస్టు శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఎక్కడ సభ పెట్టినా మా తమ్ముడు వచ్చిండనో, మా అన్నని కలవాలనో వేలాది మంది మా ఆడబిడ్డలు ఈ వైపున ఆ వైపున ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రేషన్ కార్డ్ కేవలం కాగితం మీద ఒక కార్డు కాదు, ఇదొక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో నిద్ర పడకూడదు, ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే మైదానంలో ఇక్కడే బహిరంగ సభ పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే, మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా మీరు గెలిపిస్తే ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్నె తేవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించారు. ఆ ఇందిరాగాంధీ గారే కూడు గుడ్డ ఈరోజు ఉండాలి, మీకు పేదలను ఆదుకోవాలని రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదల సంక్షేమం కోసం, పేదల ఆత్మ గౌరవం కోసం అహర్నిశలు పరితపించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించడము మా బాధ్యతగా, సామాజిక చైతన్యంతో కూడుకున్న భరోసాని ఇవ్వడము ఈరోజు మా బాధ్యతగా భావించి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఉచిత కరెంటు గురించి ఒక ఆయన మాట్లాడతాడు, సన్న బియ్యం గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంకొక ఆయన ప్రశ్నిస్తున్నా అంటాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇంకొక ఆయన నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా అని అంటాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు మీరు, 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు, పశువుల దాన కోసమో, కోళ్ళ దాన కోసమో, ఇథనాల్ తయారీ కోసమో, లేకపోతే ఇతర బీర్ల కంపెనీలకు రూపాయకో అగ్గోకో సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, నా ఎదురుగా ఉన్నారు, ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, ఆనాటి నాయకులకు. ఈనాడు ఈ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో హుజూర్ నగర్లో సన్న బియ్య కార్యక్రమం ప్రారంభించి రేషన్ కార్డులకు సంబంధించి తుంగతుర్తిలో కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు 3,48,00,000 ప్రజలకు ప్రతి నెల 2,16,000 క్వింటాల సన్న బియ్యాన్ని మీ ఇంటి దగ్గరికి ఈరోజు తెచ్చిస్తున్న మాట వాస్తవం కాదా? 17,000 పైచలకు రేషన్ షాపుల్లో ఈరోజు సన్న బియ్యం మా ఆడబిడ్డలు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా అక్కల్ని, అక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం ఎప్పుడైనా బర్రెల దాన కిందనో కోళ్ళ దాన కిందనో వాడినరా? ఆనాడు దొడ్డు బియ్యం బర్రెలకో కోళ్ళకో దానగా వాడితే ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం సంటి బిడ్డలకు బుక్కడు బువ్వ పెడుతురు. కుటుంబం మొత్తం కడుపు నిండా ఈరోజు బుక్కడు బువ్వ తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ఆనాడు 60 రూపాయలు ఉన్న సన్న బియ్యం ఈరోజు రేషన్ షాపుల్లో మనం ఈ బియ్యం ఇవ్వడంతో 45-50 రూపాయలకు తగ్గి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గడానికి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందిస్తున్న సన్న బియ్యం కారణం కాదా అని నేను అడుగుతున్న మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు అన్నారు. 32 నెలలు అయింది. ఈరోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో
ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఆనాటి ముఖ్యమంత్రి ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాడు చెప్పిండు. ఆయన మాత్రం పక్కనే ఉన్న మెదక్ జిల్లాలో ఫామ్ హౌస్లో 100 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాల్కు కావలసిన కంపెనీలకు అమ్ముకున్నాడు. ఆనాడే నేను చెప్పిన తెలంగాణ రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పండించే వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పినాం. ఈనాడు మీరు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు మీ పంటలను కొన్న చరిత్ర ఈనాటి ప్రభుత్వంలో మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా. మరి ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేకుండా పోయింది? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి ఆయన పొలంలో 100లాది ఎకరాలల్లా వరి పండించుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని అనుకుంటున్నారా? మరి ఈనాడు మీకోసం కష్టమైన బరువైన 500 రూపాయల బోనస్తోని ఈరోజు వడ్లు కొనుగోలు చేయడమే కాదు, ఆ వడ్లను బియ్యంగా మార్చి 3,48,00,000 మంది పేదలకు సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది కదా. ఈ రకంగా ఆనాడు రైతు బంధు అన్నాడు, 10,000 రూపాయలు ఎకరాకి అన్నాడు. నేను రైతు బంధు చేయలేదు, రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి నీ జిల్లా గడ్డ మీద నుంచి రా శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తి ఇస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో అతి తక్కువ అప్పుల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రైతాంగం అని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. మీ ప్రభుత్వమే కదా రుణం లేని రైతులు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది కదా. బీజేపీ నాయకులు అది చదువుకుంటే రైతుల కోసం మన ప్రభుత్వం చేసిన మేలు ఏందో ఈనాడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇవాళ ఉచిత కరెంట్ అయినా, పండించిన పంట కొనుగోలైనా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పంచుకున్నారు. 32 నెలల్లో తెలంగాణ రైతాంగం పండించిన పంట వడ్లకు 90,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఎంత జగన్న నువ్వు మళ్ళీ చెప్పాలి. 32 నెలల్లో రైతులు పండించిన వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసిండు. ఇవాళ 90,000 కోట్ల రూపాయలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఈరోజు రైతుల చేతుల్లో నగదు కలకలలాడుతుందంటే ఈరోజు రైతుల ఖాతాలో 90,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకం కాదా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది మేం కాదా? 36,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ ఖాతాలలో రైతు భరోసాలో వేసింది మేము కాదా? సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 2.5 సంవత్సరాలకు 35,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం రైతుల తరఫున విద్యుత్ శాఖకు మన ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే ఆనాడు వ్యవసాయం దండిగా అన్నారు, ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసినాం. రైతు రాజ్యం తెస్తామని చూపించినాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో రైతులను రాజులలాగా గౌరవించే సంస్కృతి ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్నది.
అందుకే ఈనాడు 32 నెలల్లో 1,70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. రెండవ భాగం, మొదటి విడత రైతులు, రెండవ విడతలో మా ఆడబిడ్డలు, మహిళల కోసం మా అక్కలందరికీ తెలుసు. నేను వస్తుంటే చూసిన ఆ వైపు కానీ ఈ వైపున కానీ ఈడ మా అక్కలు ఉన్నారు. అక్క పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళందరూ ఒక్కసారి నిలబడు రక్క. నేను మా జగ్గన్నకు మా అందరికీ చూపించదలుచుకున్నా. ఆ పక్కన అక్క ఈడ ఉంది కదా పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళు మా అక్కలు నిలబడమని అడుగుతున్నా నేను. ఒక్కసారి కెమెరాలు అక్కడ తిప్పండి, ఈ పక్క ఆ పక్క కెమెరాలు తిప్పండి. మా అక్కలు ఎంతమంది పాలపిట్టల లెక్క ఈ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఈ చీరలు ఎవరు పెట్టిండ్రు? వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి పండుగకు సారే అని పాలపిట్ట చీర పెడితే ఈ తమ్ముడిని ఆశీర్వదించడానికి వేలాది మంది పాలపిట్టలాగా ఈ చీర కట్టుకొని వచ్చారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ వాళ్ళను, ఆనాడు మీరు బతుకమ్మ చీరలను ఇచ్చిండ్రు. ఏ ఆడబిడ్డన మీరు ఇచ్చిన చీర కట్టుకున్నదా? లేకపోతే ఆ చీరలు తీసుకెళ్లి పొలాల కాడ అడవి పందులను బెదిరించడానికో, లేక పంట తింటున్న పిట్టలను బెదిరించడానికో కట్టిండ్రు తప్ప ఎన్నడన్నా ఆడబిడ్డలు మీరు ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకున్నారా? మీ బతుకు జడ బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్ కొట్టి ఆ పాపానికి కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో బందీ అయి బతుకుతున్నారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారా? ఇవాళ 1 కోటి మంది ఆడబిడ్డలకు పాలపిట్ట చీరలు పోయిన సంవత్సరం ఇచ్చిన. ఈ సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ మా అక్కలకు సారె కింద చీర పంపిస్తున్నా. ఈసారి చిలకపచ్చ చీర పంపిస్తా. మా అక్కలందరూ సంతోషంగా పండుగ పూట ప్రభుత్వ కార్యక్రమాల్లో వచ్చే సంవత్సరం చిలకపచ్చ చీర కట్టుకొని రావాలి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు ఆనాడు 0 వడ్డీ గుండు సూన పెడితే సీతక్క వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో భట్టి గారు 60,000 కోట్ల రూపాయలు 0 వడ్డీతోని ఆడబిడ్డలకు ఇప్పించి బ్యాంకు లింకేజ్ ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు మిత్తి కింద బ్యాంకులకు చెల్లించడం. ఇదే కాదు, ఈనాడు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నారు. ఈనాడు హైటెక్ సిటీ పక్కన స్టాల్స్ పెట్టి ప్రపంచానికి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముతున్నారు. అదేవిధంగా ఈనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మా ఆడబిడ్డలకు ప్రభుత్వం వచ్చిన 2వ రోజే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించినాం. ఆ ఎల్లా అడిగాను మా అక్కలు, అయ్యా కండక్టరు మరి టికెట్ పైసలు అడిగితే ఏం చెప్పాలని. నేను ఒకటే చెప్పిన మా అక్కలకు, అక్క మీ పర్సులో మీ తమ్ముని ఫోటో పెట్టుకోండి. ఎవరన్నా కండక్టర్ బస్ కిరాయి అడిగితే ఇట్లా తీసి ఫోటో చూపించి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు ఇస్తాడు, పోయి అడుగుపోను రాని. ఇవాళటి వరకు మా అక్కల్ని అడుగుతున్నా, అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకోనికి పోయినా ఎవరన్నా మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా? అక్క ఎవరైనా కిరాయి కట్టమని అడిగినరా? చెయ్యి అడ్డం పెడితే బస్ ఆపీరు, మీరు దిగుతున్న కాడ దించిపోయినరు తప్ప ఎవరన్నా ఒక్క పైసా మిమ్మల్ని అడిగినరా? ఇది ఉచితంగా రాలే. మీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి 11,000 కోట్ల రూపాయలు 32 నెలల నేను బస్ కిరాయిలు కట్టిన మా ఆడబిడ్డల కోసం. ఒక్క పైసా వాళ్ళని అడగొద్దు. అన్ని పైసలు ఎన్ని కోట్లైనా నేనే కడతా. రాష్ట్రం నలుమూలల మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా, అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అంతకుముందు ఇంటి ఆయన కాడే చేయి చాపితే ఈసడించుకునేటోళ్ళు. అత్తనేమో అమ్మ పోయి వంటింట్లో వంట చేయిపో, రొట్టెలు చేయిపో అని అనేది అత్త అమ్మగారింటికి పోయేస్తా అంటే. ఇవాళ మా అక్కలకి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇంటి ఆయన బాయికాడికి పోతే అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు వెసులుబాటు ఉన్నది ఇవాళ. మరి ఈ బస్సులు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అక్క? ఇవాళ మీకోసం 1000 బస్సులు కొనిచ్చి బస్సుల ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకి మిమ్మల్ని యజమానులను చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల రిలయన్స్, అదానీ, అంబానీలు విద్యుత్తు లేకపోతే పెట్రోల్ వ్యాపారంలో ఉంటే ఇవాళ మా ఆడబిడ్డలకు ఆ వ్యాపారం అందుబాటులోకి తెచ్చింది నిజం కాదా? బడి పిల్లలకు 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే బాధ్యత ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీలను మెడల్ పట్టి దొబ్బి ఈ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 27,000 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే స్కూళ్ళ మెయింటెనెన్స్ మొత్తం
అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రతిదీ ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆడబిడ్డల పేరు మీదనే ఇల్లు ఉండాలి అని ఆడబిడ్డల పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఖాతాలో వేస్తున్న మాట వాస్తవం కాదా? ఊరున ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? అందుకే ఆయన చెప్పిన, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఊరిచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. ఆ రోజు కొడుకు వస్తే కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద ఉత్తపువ్వ తిన్నట్టు ప్రజలకు కథలుగా చెప్పిండు ఆయన. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, కొడుకుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, బిడ్డకు 50 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మన పేదోళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నిజంగానే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం ఉండే, 20 లక్షల పేదోళ్లను ఓ ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం ఉండే. కానీ ఏ రోజు కూడా ఆయనకు సోయి లేదు. ఆయన సోకుల మీదనే ఆయనకు ఆలోచన. 10 ఎకరాలల్లా ప్రగతి భవన్ అని పెద్ద గడి కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కానీ మీకు మాత్రం ఇయ్యలే. కానీ మీ తమ్ముడు 2 ఏళ్లల్లా 7 లక్షల ఇండ్లు పేదలకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లున్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో ఓట్లు నువ్వేపించుకో, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేయించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాలు విసిరిన. ఇవాళ కూడా సవాల్కు కట్టుబడి ఉన్నా. హనుమాన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు, నీళ్ళ ట్యాంకు లేని ఊరు ఉండొచ్చు, రోడ్డు లేని ఊరు ఉండొచ్చు, బడి లేని ఊరు ఉండొచ్చు, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఉండదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాన అందించినాం. ఇవాళనే 2.5 లక్షల పెన్షన్లు మంజూరు చేసినాం. మా అక్కలందరికీ సూచన చేస్తున్నా, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకోండి. సాచ్యురేషన్ ఎన్ని లక్షల మంది ఆడబిడ్డలు వితంతువులు కానీ ఒంటరి మహిళలు ఉంటే ఎన్ని లక్షల మంది ఉన్నా అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది, మీ తమ్ముడిది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదేవిధంగా చేనేత కార్మికులు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తా, గీత కార్మికులకు అర్హులైన వాళ్ళ అందరికీ ఇస్తా. అదేవిధంగా వివిధ రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు పెన్షన్ ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవన్నీ అమలు జరుగుతాయి. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళా ప్రభుత్వం. సోనియమ్మ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో, ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదంతో నిర్మలా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో చేసే సేవ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈరోజు పరిపాలనలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. 5 ఏళ్ళు మంత్రి అయినోడు ఒక మహిళకు ఈరోజు మహిళల గురించి ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి ఇట్లా మాట్లాడేటోళ్ళకు ఒకటే మందు, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్రగాల్చి వాతలు పెడితే ఇట్లాంటి తప్పుడు మాటలు తక్కువ మాట్లాడతారు. అందుకే మిత్రులారా, మహిళల తర్వాత నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఆనాడు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం. మరి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి నిండా వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపైంది, సటకుని కొడుకు ఎంపైండు, చుట్టాలోళ్ళు బొచ్చడు మంత్రులైన కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించుకోరు. మన పిల్లలకు మాత్రం నౌకరు ఇయ్యలే. బిడ్డను ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు, చుట్టాన్ని ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు. మనకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చిండు, ప్రశ్నపత్రాలు అమ్ముకున్నాడు. పిల్లలకు మాత్రం నౌకర్లు ఇయ్యలే.
నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే లెక్కగట్టి 70,000 పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. మా దామాన్ని ఇప్పుడే చెప్పిండు 16,000 మంది మెడికల్ అండ్ హెల్త్లో ఇస్తే 10,000 మంది నర్సులను అంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామని ఇంతో ముందే మా దామన్న చెప్పిండు. 70,176 ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నియామకాలు చేపట్టినాం. ఇప్పుడు దాదాపుగా ఇంకొక 10,000 ఉద్యోగాలకు ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చినాం. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి. వయసు రిలాక్సేషన్ కావాలంటే ఇచ్చిన భవిష్యత్తు ఖాళీలు కూడా ప్రతి 6 నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తా. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను. నియామకాలు చేపట్టి మీరు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తా. నిరుద్యోగ యువకులకు నా సూచన ఒక్కటే, వాడో వీడో వస్తాడు, రెచ్చగొడతాడు, మాయ మాటలు చెప్తారు, మందు పెట్టినట్టు పట్టుకపోతారు. మీరు చూసిండ్రు కదా, ఎలా అగ్గిపెట్టే రావు, అఘోరా రావు, అగ్గిపెట్టే రావు 100 పెట్టి సీసా నిండా పెట్రోల్ తెచ్చుకోండు. 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయిండు. పెట్రోల్ పోసుకొని డ్రామా బాగా చేసిండు. మా మీడియా మిత్రులు కూడా మా ఊరు 6 అడుగులు ఉన్నాడు, తాటి చెట్టు లెక్క ఏదో చేసినట్టు ఉన్నాయని అన్ని టీవీలలో చూపించారు. పిల్లలు చూసి ఆవేశానికి లోనయ్యి శ్రీకాంతాచారితో మొదలు పెడితే కానిస్టేబుల్ కిష్టయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ నాయక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిట్ట నిలువున తన తనువులను కాల్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి 100 రూపాయల పెట్రోల్ తెచ్చుకున్న చుట్టాలలో ఎవడన్నా అగ్గిపుల్లతోనన్నా చిన్న కాల్చుకున్నాడా? రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో నెంబర్ 1. అందుకే ఈనాడు మళ్ళా పిల్లల్ని రెచ్చగొట్టాలి. కోల్పోయిన అధికారాన్ని సాధించుకోవాలంటే పిల్లల్ని రెచ్చగొట్టాలి. వాళ్ళు శవాలుగా మారాలి. ఆ శవాలనే పునాదులుగా చేసుకొని అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. నేను మీ అన్నగా చెప్తున్నా, రేవంత్ అన్నగా మీకు మాట ఇస్తున్నా. మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో నేను, జగన్న, ఉత్తమన్న, మహేష్ గౌడ్ గారు కలిసి పనిచేస్తున్నాం. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. దుర్మార్గులు, కుట్రదారులు మీ దగ్గరకు వస్తారు, ఉన్నవి లేనివి చెప్తారు. వాళ్ళ మాయలో పడకండి. వాళ్ళు మాయగాళ్ళు, మాయ లేడీ లాంటి వాళ్ళు. మనల్ని మభ్యపెట్టి మన ప్రాణాలను అధికారం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఫీజు రియంబర్స్మెంటు ప్రభుత్వ ఖజానా మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పులను మోపి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి దివాలా తీసిన ప్రభుత్వాన్ని విధ్వంసమైన తెలంగాణను మాకు అప్పచెప్తే విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించడానికి 8,11,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు తప్పులకు మిద్దీలు ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను కడుతున్నా. ఈ లెక్క నేను చెప్పింది కాదు, క్యాగ్ నివేదికలు చెప్తున్నాయి. పాత్రికేయ మిత్రులారా, 3 లక్షల కోట్ల రూపాయలు 32 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అన్నం తిన్నా తినకపోయినా, నిద్రపోయినా పోకపోయినా సంవత్సరానికి కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు 75,000 కోట్ల రూపాయలు కట్టుకుంటూ వస్తున్నా. నాడు మొంగిపోయినా అప్పిచ్చినోడు ఊరుకోడు, నిలబెట్టి వసూలు చేస్తాడు. అవి కట్టుకుంటూనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే అప్పుల ఊబిలో నుంచి బయటకు వస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. సంక్షోభంలో ఉన్న సంక్షేమాన్ని ఈరోజు సంక్షేమం వైపు సంక్షోభంలో నుంచి బయటకు తెచ్చి సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసి విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఓ పూట ఆలస్యం కావచ్చు కానీ మీ హక్కును ఏది కాదనం, మీ అవకాశాలను ఏది తొలగించం. మీకు కావలసిన మంచి పరిపాలన అందించే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను అంచనా వేయండి.
మేమిచ్చిన ఉద్యోగాలు చూడండి, మేము అమలు చేసిన రైతు సంక్షేమాన్ని చూడండి, మేము అమలు చేస్తున్న ఆడబిడ్డల సంక్షేమాన్ని మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు 30 సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ కేటగరైజేషన్ సాధించింది మొత్తం దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రం. 100 సంవత్సరాల క్రితం నుంచి బలహీన వర్గాల లెక్కలు లేవు. దేశంలో కోళ్లకు, కుక్కలకు, పందులకు, మేకలకు కనిపించిన దానికల్లా లెక్క ఉంది. మా బలహీన వర్గాల సోదరులను లెక్క కట్టాలని ఎవ్వరికి కనికరం రాలే. కానీ మా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడైనాక పొన్నం ప్రభాకర్ గారిని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి లెక్క కట్టి లెక్క తేల్చి దేశం ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు జనగణనలో కులగణన చేయాల్సిన పరిస్థితి మోడీ గారికి కల్పించి దేశంలో మొదటిసారి కులగణన చెయ్యడానికి పునాదులు వేసింది తెలంగాణ రాష్ట్రం. అందుకే రైతుల సంక్షేమమైన, ఆడబిడ్డల అభివృద్ధి అయినా, నిరుద్యోగ విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలైనా, సామాజిక సమస్యలకు పరిష్కారమైన ఈనాడు మన ప్రభుత్వంలోనే మనమే సాధించుకున్నాం. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలి. మనసు నిండా, గుండెల నిండా ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏది లేదు. మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండాయా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడ నన్ను ఉంటుందా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఈ రకమైన చేతబడులు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా. మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లు మాట్లాడతాం. మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాని అందరిని పిలిచి దర్శనం చేసుకొని 10 కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఇవాళ బావ కోసం బామ్మార్ది దిగిండు. బామ్మార్ది మా బావ మంచి గుడికి పోయినా అని చెప్పి పక్కల ప్రెస్ వాళ్ళకి అంటున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం కాదు, మా మీద శాతబడి చేపించిన. అందుకే మా నాయన ఫామ్ హౌస్ల నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతబడి చేశాని బామ్మార్ది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, గిదయ వీళ్ళ బుద్ధి, వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. చివరికి అధికారం కోసం ఎంత దిగజారుతారంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద చేతబడి చేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షోభం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే మా చిత్తశుద్ధి, మా ప్రయత్నంలో లోపం లేదు. కాబట్టే మానవ ప్రయత్నం తర్వాత దైవ సంకల్పం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఎలినినో వచ్చిన సందర్భంలో ఎల్లంపల్లి నిండి ఈరోజు గోదావరి నీళ్లు వరదలై పారుతున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినాయంటే మా సంకల్పం గొప్పది, మాకు దేవుడు ఆశీర్వాదం ఉన్నది, మా ఆలోచనలు మంచివి. కాబట్టే దైవ సంకల్పం మాకు తోడై
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అభిమానంతో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెడతాం. చివరగా ఒక్క మాట ముగించే ముందు ఆయన జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందరికి రా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడు. ఈయన నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తిన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడంది నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడింది నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు లేపిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నా ఎంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలు అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఆయన మీ మీద చూపించే ప్రేమ ఎనలేనిది. ఇట్లాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి. నేను జగ్గన్నను సంతోషపెట్టడానికో టీవీలో స్క్రోలింగ్కో చెప్తలేను. నేను మనసు నిండా నమ్మింది చెప్తున్నా. ప్రజలకు ఏదైనా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, పిల్లల ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ వదిలేసి ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తారు. నాకంటే కూడా నేను నా కుటుంబం, మా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీని చూసుకుంటూనే రాజకీయం చేస్తా. ఈయన అన్ని వదిలేసి మీకోసమే చేస్తుండు. జగ్గన్న మిమ్మల్ని కాపాడుకున్నాడు కాదు, జగ్గన్నను కాపాడుకునే బాధ్యత మీది. ఆ బరువు మీ మీద పెట్టి నేను వెళ్తున్నా. మీరందరూ మాట ఇస్తారు కదా జగ్గన్నను కాపాడుకునేటందుకు. ఇస్తారా అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తూరి. అందరూ అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఈ పొత్తుల పంచాయతీ ఏం లేదు. అక్కకి చైర్పర్సన్ ఇచ్చినాం. రేపు భవిష్యత్తులో సంగారెడ్డి అక్కకిస్తే జగ్గారెడ్డికి ఇంకోటి ఇవ్వచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్తాడో నాకు తెలియదు. బోసరాజు గారికి కర్ణాటకలో ఏమి లేకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసిండు రాహుల్ గాంధీ కర్ణాటకలో. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటే అది మనకు గౌరవం, గుర్తింపు, మీ ప్రాంతానికి కూడా మర్యాద. ఇవాళ అదే జగ్గారెడ్డి గెలుచుంటే మీ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుండే. అయినా మీ మధ్యలోనే ఉంటున్న జగ్గారెడ్డికి మీరు అండగా నిలబడండి అని ఒక సోదరుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. ఈ జాతీయ పండుగ వేళ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్మార్ట్ కార్డు పంపిణీ అనేక కుటుంబాల్లో పండగ. మల్లయ్య గారి కవిత లోని కుర్దు గ్రామం. కవితకు శుభాకాంక్షలు తల్లి. పూసల స్వాతి గారు జోగిపేట. సోనుబా ఫాతిమా గారు సంగారెడ్డి.
చెల్లి ఫాతిమాకు ముబారక్బాద్ తెలియజేస్తూ ఎలనాటి ప్రిస్కిల్లా గారు, నేతాజీ నగర్, సంగారెడ్డి. సబావత్ సునీత గారు, మామిడిపల్లి తాండా. సబావత్ సునీత గారు, మామిడిపల్లి తాండా. చెల్లి సునీతకు శుభాకాంక్షలు. బొజ్జె శైలజ గారు, అనంత సాగర్. ఇందాకే ఆనరబుల్ సీఎం అన్నారు, ఆహార భద్రత కార్డు కాదు, అది ఆత్మగౌరవ గుర్తింపు అని. గట్టిగా చప్పట్లు కొట్టండి మన చెల్లెలకి. మీ అందరికీ అందుతున్న మెగావత్ గంగూబాయి గారు, మెగావత్ గంగూబాయి గారు, మాద్వార్. యాస్మిన్ బేగం గారు, శంషల్లాపూర్. యాస్మిన్ బేగం గారు. యాస్మిన్ బేగం గారికి శుభాకాంక్షలతో సాలె ఆకాంక్ష గారు, ముంగి గ్రామం. రుద్రారం కోసిక కృష్ణవేణి గారు, చిట్కుల్ సంగన్న గారి సంతోష్ గారు. యావత్ భారత జాతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు 15 ఆగస్టు పండుగ జరుపుకుంటున్న వేళ వేలాది కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులతో ఆహార భద్రతే కాదు, ఆత్మవిశ్వాసపు ఆనందాన్ని పంచిన ఆనరబుల్ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సంగారెడ్డి వేదిక నుండి తెలియజేస్తుంది ప్రజానీకం. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, ఆ కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, ఆ కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. ఒక్క పాలల్లో పౌరుషం పోసినాదో, పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో, పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి, అదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే. రేవంతన్న చూడే, గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. తన మాట ఒక గర్జన,